ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 27వ తేదీ. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. చిన్నతనంలో మీరు పచ్చిక భూమిలో ఉన్న చిన్న వాగు ఒడ్డున నిలబడ్డారనుకుంటా. ఎంత తక్కువ లోతు కలిగి ఉంది. ప్రవాహం కేవలం ఒక నీటి పొర. అవి అంత లోతుగా ఏమీ లేదు. ఈ తక్కువ లోతులో సమస్తం తేటగా కనబడుతున్నాయి. ప్రతి ఇసుక రేణువు స్పష్టంగా కనపడుతుంది. మెరిసే ప్రతి అబ్రకం, రాయి పలుకు ఎంతో స్పష్టంగా కనపడుతుంది. ప్రతి చిన్న గులకరాయి తెరిచినట్లుగా కనపడుతుంది. తక్కువ లోతులో ఉన్నదేది దాయబడలేదు. కొంతవరకు ఈ మాదిరి చూపిన తరువాత కొంతవరకు దేవుడు మన పాపాలను కప్పడాన్ని గురించి తరచుగా చూస్తాం. ఆయన వాటిని తక్కువ లోతులో పడవేసినట్లుగా భావిస్తాం. కానీ దేవుడు తన కృపలో వీటిని స్పష్టంగా కనబడే తక్కువ లోతులో వేయలేదు. వాటిని గురించి పరిశుద్ధాత్ముడు వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని చెబుతున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఏది దేన్ని సూచిస్తుంది? మేము కాలేజీలో ఉన్నప్పుడు సముద్రంలో పశ్చిమ తీరంలో 5 మైళ్ళ లోతు ఉండే ఒక స్థలం గురించి వృద్ధుడైన మా ప్రొఫెసర్ చెబుతూ ఉండేవాడు. 1 మైలు లోతు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. తరువాత దానికి మరొక మైలు లోతు జోడించండి. ఈసారి దాన్ని రెట్టింపు చేయండి. చివరిగా 4 మైళ్ళ లోతు పైన మరొక మైలు లోతు, 5 మైళ్ళ లోతు. అలాంటి అగాధాల్లో ఏదైనా మునిగితే మరలా తిరిగి రాదు. సమస్తం దట్టమైన, అభేద్యమైన అంధకారంతో కంబి ఉంటుంది. ఏ కన్ను కూడా ఆ సముద్రపు చీకటిని చూడలేదు. ఆ చీకటిని ఏ కాంతి కిరణం వెలిగించలేదు. ఈ అగాధంలో మింగేసిన ఏ సందేశం తిరిగి వెనక్కి రాదు. తమ పాపములను మోసిన దేవుని కుమారుడిని అంగీకరించిన వారి పాపములను దేవుడు అలాంటి అగాధంలో పడవేస్తాడు. క్రీస్తునందు మానవ జాతి కొరకు ఆయన చేసిన పాప విమోచన కార్యం పూర్తయింది. ఆయన ఈ పాపాలను పొలాల్లో ప్రవహించే నీటి కాలువల్లో, పైకి కనపడే లోతుల్లోనూ, మన కళ్ళు చూడగలిగే వాటి కొరకు హృదయం దుఃఖపడే చోటుల్లో ఆయన వాటిని వేయలేదు. ఆ పాపాలు ఇంకా మన హృదయాలపై ఉన్నాయని, మనం అంతరంగాన్ని మలినం చేస్తున్నాయని బాధపడడం ప్రేమగల ఆయన హృదయాన్ని సంతోషపరచదు. ఆయన కృప సమృద్ధికి ఘనతను తీసుకురాలేదు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.